రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా అన్నదాతలు జంగ్ సైరన్ మోగించారు. రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో ఫెన్సింగ్ వేసేందుకు హైడ్రా ప్రయత్నించింది. దీంతో కడుపు మండిన అన్నదాతలు ఒక్కసారిగా రేవంత్ సర్కార్పై తిరగబడ్డారు. పోలీసులపైకి మరలబడ్డారు. కుర్చీలు, రాళ్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో డీసీపీ యోగేష్ గౌతమ్ సహా పలువురు పోలీసులకు గాయాలైనట్లు తెలుస్తోంది. రైతులకు మద్దతిస్తున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అటు రైతులకు మద్దతు తెలపడానికి వెళ్లిన బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని బహదూర్గూడ రణంగంగా మారింది. గ్రామంలో 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల పాలిట శాపంగా మారింది. హైడ్రాను రంగంలోకి దించి ఈ రోజు పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో పాటు హైడ్రా రెవెన్యూ అధికారులందరూ కూడా గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని సర్వే నంబర్ 28లో 150 ఎకరాలు, సర్వే నంబర్ 62లో 500 ఎకరాలు, మొత్తం 650 ఎకరాల భూమికి సంబంధించినటువంటి దాన్ని ప్రభుత్వం రైతులకు గత కొంతకాలంగా కోర్టులో ఉన్నటువంటి సందర్భంగా దాన్ని కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ 650 ఎకరాల ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని 17/7/2026 నాడు రాజేంద్రనగర్ ఆర్డీఓ హైడ్రా అధికారులకు లేఖ రాశారు. హైడ్రా అధికారులు ఈ ఆదేశాల మేరకు భారీ సంఖ్యలో పోలీసులు, హైడ్రా రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఉదయం నుంచి ఈ గ్రామ పరిసర ప్రాంతాలకు చేరుకొని ఎట్టి పరిస్థితుల్లో భూములకు ఇవ్వమని రైతులు, ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని తీస్తామని హైడ్రా అధికారులు. ఇక తీవ్రమైనటువంటి గొడవ జరిగింది. ఈ గొడవలో భాగంగా పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. భారీ యంత్రాలతో హైడ్రా అధికారులు ఫెన్సింగ్ పనులు మొదలు పెట్టారు. ధర్నా చేస్తున్నటువంటి సత్యాగ్రహ మార్గంలో దీక్ష చేస్తున్నటువంటి రైతులను కూడా గుంజుకుంటూ టెంట్ల నుంచి బయటకు గుంజేయడంతో అక్కడికి వస్తున్నటువంటి వివిధ పార్టీ నాయకులతో పాటు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు కార్తిక్ రెడ్డిని ఉదయమే అరెస్ట్ చేసి నందిగామ పోలీసులు తరలించారు. దాదాపుగా ఉదయం నుంచి ఆయన నందిగామ పోలీస్ స్టేషన్ లో ఉంచి ఫినిషింగ్ ప్రక్రియ మొదలు పెట్టారు. ఫినిషింగ్ చేస్తుండగా బహదూర్గూడకు రణరంగంగా మారడంతో ఆయా గ్రామాల నుంచి వస్తున్నటువంటి మద్దతుదారులను అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. బహదూర్గూడ భూముల వద్ద మరోసారి సాయంత్రం సమయంలో హైటెన్షన్ నెలకొంది. ఇదంతా కూడా తమ కళ్ళ ముందు తమ భూములు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో కోపోద్రిక్తులైనటువంటి రైతులు, అక్కడ ఉన్నటువంటి యువకులు పోలీసులను అడ్డుకోబోయినటువంటి పరిస్థితిలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో మహిళలు పోలీసుల కళ్ళల్లో కారం చల్లారు. డీసీపీ యోగేష్ గౌతమ్ తో పాటు లోకల్ సిఐలు, అదేవిధంగా ఇతర మహిళా పోలీసు అధికారుల కళ్ళల్లో కారం చల్లి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. పూర్తిగా ఫినిషింగ్ అడ్డుకోవడానికి ప్రయత్నించిన సందర్భంలో వాళ్ళపైన కూడా దాడి చేసి లాఠీ చార్జ్ చేసి రైతులను, యువకులను వాళ్ళపైన కర్రలతో కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తిగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించాలనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున యువ నాయకుడు కార్తిక్ రెడ్డి వాళ్లకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. భూముల పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకుడు నరసింహ అనేటువంటి రైతులు పోలీసులు తోపులాటలో సొమ్మసిల్లి పడిపోవడం జరిగింది. దీంతో రెచ్చిపోయినటువంటి రైతులు ప్రభుత్వానికి పోలీసులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నరసింహ ఊపిరాడక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో పోలీసులు బలవంతంగా అంబులెన్స్ లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో బహదూర్గూడ లక్ష్మీ తాండా పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అన్ని రహదారులన్నీ కూడా దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ప్రభుత్వం ఎక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తే అక్కడ ఏ రకంగా దుర్మార్గంగా దాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతుందో చాలా స్పష్టంగా చూసుకొచ్చాం. గతంలో ఎస్పీ భూములు కావచ్చు, ఇటు ఆయుధకం భూములు కావచ్చు, మిగతా పేదల భూములను కూల్చివేయడంలో హైడ్రా పాత్ర కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆ భూములను తమ ఆధీనంలోకి తీసుకొని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా రాయదుర్గంలో ఎస్బీఐలో జరిగినటువంటి ఇష్యూలో కూడా వాళ్ళని బెదిరించినటువంటి సంఘటన చూసాం. కానీ ఇవాళ నేరుగా కొన్నేళ్లుగా తాత ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి రైతుల భూములను లాక్కొని దాదాపు 650 ఎకరాలకు సంబంధించినటువంటి భూములను ప్రభుత్వంలో కలిపేసుకొని ప్రైవేట్ వ్యక్తులకు ముట్టజెప్పడానికి
ఇవాళ హైదరాబాద్ సహకారంతో రెవెన్యూ పోలీస్ ఉన్నతాధికారుల సహకారంతో పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని రైతులపై దాడి చేసి వాళ్ళ భూమిలో ఫినిషింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఇదంతా చూస్తా ఉంటే ఎక్కడో మనం తెలంగాణలో ఉన్నామా లేదంటే నిజంగా గతంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇట్లాంటి పరిస్థితులు జరిగినటువంటి లేవు. కానీ వాళ్ళ పెద్ద ఎత్తున రైతుల భూములను గుంజుకోవడానికి ప్రభుత్వం ఒక దమన నీతికి ప్రవర్తిస్తున్నటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అన్నం పెట్టేటువంటి రైతు పొలాలను లాక్కుంటూ సాగు చేస్తున్నటువంటి భూములను పూర్తిగా ఫినిషింగ్ వేస్తూ హైదరాబాద్ అధికారులు, పోలీసులు, రెవెన్యూ పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడికి వచ్చినటువంటి పోలీసులు యువకులపైన చేయడంతో ఒక్కసారిగా చేస్తున్నటువంటి రైతులు, యువకులు, అక్కడటువంటి మహిళలు పోలీసుల కళ్ళల్లోకి కారం చల్లారు. మొత్తం డీసీపీ యోగేష్ గౌతమ్ తో పాటు ఇతర పోలీసు అధికారులకు కూడా కళ్ళల్లోకి కారం పడడంతో అక్కడే ఉండి వాళ్ళంతా కూడా దాన్ని అక్కడ నుంచి వాళ్ళని పంపించకుండా ఇక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా రైతుల పట్ల ఇవాళ రేవంత్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమననీతి మరోసారి ఇవాళ శంషాబాద్ సాక్షిగా మరోసారి బయటపడింది. శంషాబాద్ ఏరియాలో భారీగా పెరిగినటువంటి భూముల రేట్లను దృష్టిలో పెట్టుకుని రైతుల నుంచి 650 ఎకరాలు దోచుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఇవాళ అప్పనంగా వేసినటువంటి స్కెచ్ లో భాగంగా అనేక మంది రైతులు అన్నమో రామచంద్ర అంటూ బిక్కుమంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తమ భూములు కోల్పోయినాక తాము బతకడం ఎందుకు, తమకు కూడా ఇంత విషమించి చంపడంతో మహిళా రైతులు, యువకులు, రైతులందరూ కూడా అక్కడే ఉండి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతుగా వస్తున్నటువంటి కార్తీక్ రెడ్డిని, బీఆర్ఎస్ యువ నాయకుడు కార్తీక్ రెడ్డిని అడ్డుకొని నిర్దాక్షిణ్యంగా దాదాపు 5 కిలోమీటర్ల ముందే అడ్డుకుని ఆయనను నందిగామ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి ఆయన వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ ప్రభుత్వం ఇవాళ చేస్తున్నటువంటి అనేక దిక్కుమాలిన, నీతిమాలిన, న్యాయం లేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులు చేస్తున్నటువంటి పనులను కూడా ప్రజలన్నింటినీ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో ఇవాళ జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, మళ్ళీ సాయంత్రం పూట జరిగినటువంటి హైటెన్షన్ కావచ్చు, వీటన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ భూములు ఖాళీగా ఉంటే, ఎక్కడ వాళ్లకు అవకాశం ఉంటే అక్కడ ప్రజల నుంచి, రైతుల నుంచి భూములను లాక్కున్నటువంటి దమననీతి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే కొనసాగుతుంది. వెంటనే ఆ ఫినిషింగ్ ని తొలగించకపోతే రాబోయే రోజులలో ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో యుద్ధం ప్రకటిస్తామని రైతు అయితే చెప్తా ఉన్నారు. ఇంకా పరిస్థితులు కంట్రోల్లోకి అయితే రాలేదు. పూర్తిగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి రైతులను, మహిళలను అక్కడ నుంచి ఖాళీ చేయించేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. శంషాబాద్ ఏరియాలో ఉన్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితి పట్ల డీసీపీ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులు మాత్రం తమ భూములు వెళ్ళిపోతే మాత్రం, తమ భూములను గుంజుకుంటే మాత్రం ఇక్కడ నుంచి వెళ్లేది లేదు, ఇక్కడే ప్రాణాలు విడుస్తామని పెద్ద ఎత్తున మోహరించి ఇక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. టెంట్ వేసుకొని గత కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్నటువంటి రైతులు బలవంతంగా పోలీసులు ఖాళీ చేయిస్తూ వారి భూముల్లో బలవంతంగా ఫెన్సింగ్ కూడా కొనసాగిస్తా ఉన్నారు. ప్రత్యూష. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Thank you.